నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. కొందరు మౌన పోరాటం చేస్తూ ఉంటారు. అంటే కోల్డ్ వార్ అంటూ ఉంటారు కదా, అలా అన్నమాట. అంటే ఎదుటి మనిషి మీద ఏదైనా ఇబ్బంది కలిగినా కూడా వారికి చెప్పకుండా మౌనంగా ఉంటారు. వాళ్ళే అర్థం చేసుకోవాలి అన్నట్టుగా. అది అన్ని కేసెస్లో అప్లై అవ్వదేమో అనేది నా అభిప్రాయం అండి. అంటే నాకేమనిపిస్తూ ఉంటుందంటే, ఎప్పుడు ఏదైనా ఎదుటి మనిషితో ఇబ్బంది ఉన్నా, బాధ ఉన్నా, లేకపోతే కష్టం ఉన్నా, ఎటువంటి ఎనిమిటీ ఉన్నా కూడా తేల్చేసుకుంటే బాగుంటుందేమో, ముఖాముఖి మాట్లాడుకొని అనేది నా ఉద్దేశం. కొందరు ఈ సూత్రాన్ని ఫాలో అవుతూ ఉంటారు, కొందరేమో మౌన పోరాటం చేసే సూత్రాన్ని ఫాలో అవుతూ ఉంటారు. అసలు గొడవలే పెట్టుకోకపోతే బాగుంటుందేమో కదా. దీని గురించి ఆలోచిద్దామా? మరి ఈరోజు మన అమృతం కార్యక్రమంలో 2 చక్కటి వంటకాలు, చాలా డిఫరెంట్గా ఉండే వంటకాలు మీ అందరికీ పరిచయం చేయబోతున్నాను. అందులో భాగంగా ముందుగా నేను తయారు చేయబోయేది ఏంటంటే పెసరపప్పు ఢోక్లా. సాధారణంగా ఢోక్లా శనగపిండితో చేస్తూ ఉంటారు. మనం ఈరోజు పెసరపప్పుతో చేయబోతున్నాం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పెసరపప్పు ఢోక్లా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న పెసరపప్పు 1 కప్పు, పచ్చిమిరపకాయలు 3, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, బొంబాయి రవ్వ 1 కప్పు, పెరుగు 4 టేబుల్ స్పూన్లు, క్యారెట్ తురుము 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, పసుపు 1/2 టేబుల్ స్పూన్, నూనె 4 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, వంట సోడా 1/2 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1 టేబుల్ స్పూన్, నువ్వులు 1 టేబుల్ స్పూన్, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా. పెసరపప్పు ఢోక్లా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. మామూలుగా అదే ఇంతకుముందు అన్నట్టుగా ఢోక్లాని మనము శనగపిండితో చేసుకుంటూ ఉంటాము. ఈరోజు మనం పెసరపప్పుతో తయారు చేసుకుంటున్నాం. అయితే పెసర యొక్క ఉపయోగాలు ఏంటి? పెసరపప్పు సాధారణంగా పిల్లల నుంచి కూడా, పసిపిల్లల నుంచి కూడా మనం పెసరపప్పు బియ్యం కలిపి వాళ్ళ కిచిడి లాగా పెడుతూ ఉంటాము. చాలా మంచిది, ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. మంచి చలువ చేస్తుంది. గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఏమైనా ఉంటే చాలా వరకు తగ్గుతుంది. అంటే గ్యాస్ చాలా తక్కువగా ఉంటుంది ఇందులో. అంతేకాకుండా ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. తర్వాత షుగర్ ఉన్న వాళ్ళు కూడా పెసరపప్పును హాయిగా తినొచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. అలాగే ఇది మనకు ఫ్యాట్ తగ్గిస్తుంది, ఒంట్లో కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. కాబట్టి గుండె ఆరోగ్యానికి కూడా చాలా చక్కగా మేలు చేస్తుంది అనమాట. ఇది ఓవరాల్గా మనకు ఇమ్యూన్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేయడానికి కూడా పెసరపప్పు ఎక్కువగా తింటూ ఉంటారు. మనకి నార్త్ ఇండియా వైపు చాలా ఎక్కువగా తింటూ ఉంటారు. దాల్ తడక అని ఎక్కువ భాగము వాళ్ళు పెసరపప్పునే ఉపయోగిస్తూ ఉంటారు. మనకేంటి అంటే సాధారణంగా సౌత్ ఇండియన్ వైపు కందిపప్పును ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాము. కానీ పెసరపప్పులో చాలా చాలా మంచి లక్షణాలు ఉంటాయి. అలా ఏంటి అంటే ఢోక్లా పెసరపప్పుతో ఎలా తయారు చేసుకోవాలి అనేది కూడా మనం నేర్చుకుందాము. చాలా చాలా ఈజీగా నేర్చుకోవచ్చండి, పెద్ద విషయం కూడా ఏమీ కాదు. ఓకే, సో మనం ఫస్ట్ ఏం చేయాలి అంటే, ఒక నానబెట్టుకున్నటువంటి పెసరపప్పు, అలాగే పచ్చిమిరపకాయలు, ఆ తర్వాత అల్లం ముక్కలు, వీటిని చక్కగా లైట్గా వాటర్ పోసుకొని మంచి పేస్ట్ లాగా తయారు చేసుకుందాం, నున్నటి పేస్ట్ లాగా. ఆ తర్వాత ఇందులో ఏమేమి యాడ్ చేయబోతున్నాను అన్న విషయం చెప్పేస్తా. ముందుగా చక్కగా రుబ్బుకొని తీసుకొచ్చేస్తాను. చూసారా, ఇలా చక్కగా ఒక పేస్ట్ లాగా తయారు చేసేసాం. ఇప్పుడు ఇది పక్కన పెట్టేద్దాం. పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకుందాం. మనం తయారు చేసుకొని పెట్టుకున్నటువంటి ఈ పెసరపప్పు, అల్లము, పచ్చిమిరపకాయల మిశ్రమాన్ని ముందుగా తీసేసుకుందాం. ఇలా నున్నగా పేస్ట్ లాగానే తయారు చేసుకున్నాము. ఇప్పుడు ఇందులో మనం కావాల్సినవన్నీ కూడా యాడ్ చేసుకుందాం. కావాల్సింది ఏంటి? ఖచ్చితంగా ఢోక్లా తయారు చేయాలి అంటే పెరుగు కంపల్సరీ కావాలి. కాబట్టి ముందుగా పెరుగు వేసేసుకుందాం. ఆ తర్వాత ఇందులో కాస్త బొంబాయి రవ్వ, ఆ తర్వాత ఇందులో మనం కావాల్సిన పొళ్ళు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులోనే మంచి కారంగా, ఘాటుగా చక్కగా ఉండాలి అంటే మనం కాస్త ఎక్కువ కారం వేసుకుందాం. ఆ తర్వాత పసుపు. 100% ఢోక్లా అంటే మనం ఒక కలర్ ఊహించుకుంటాం కదా, ఆ కలర్ అటు ఇటు అయితే కూడా కొంచెం మనకి ఏదో ఫీలింగ్ వస్తుంది. కొన్నింటిలో మాత్రం కలర్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఆ తర్వాత అందులో కాస్త ఉప్పు కూడా వేసుకుందాం. ఆ తర్వాత కాస్త కొత్తిమీర, ఇందులో క్యారెట్ తురుము. ఓకే, ఇదంతా వేసేసుకున్నాం కాబట్టి ఒక్కసారి కలిపేసుకుందాం. కావాల్సింటే ఇంకొంచెం నీళ్లు మనం యాడ్ చేసుకోవచ్చు. చూద్దాం ఒకసారి మనకి ఎంతవరకు నీళ్ళు అవసరం అనేది చూద్దాం. కొంచెం, చాలా కొంచెం వాటర్ యాడ్ చేసుకుందామండి.
సరిపోతుంది. మరీ జావలా కూడా ఉండకూడదు 100%. చివరిగా ఇందులో కాస్త వంట సోడా కూడా వేసేసుకుందాం. అంటే మనం ఇన్స్టెంట్గా చేసుకుంటున్నాము, దట్టు మనకు ఢోక్లాస్ అనగానే కాస్త ఇలా ఫ్లఫీగా రావాలి కాబట్టి కాస్త వంట సోడా కూడా వేసేసుకుందాం. 100% వేయాలండి దీనికి. ఎప్పుడో ఒకసారి తింటే ఎప్పుడూ ఇబ్బంది కాదు, ప్రతిరోజు ప్రతి వంటలో వేసుకుంటేనే ఇబ్బంది. ఓకే, ఇలా పిండి రెడీ అయిపోయింది కాబట్టి ఇటువైపు మనం ఆవిరి పాత్రను సిద్ధం చేసుకోబోతున్నాం. ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. ఇలా మనకు ఒక ప్లేట్ రెడీగా ఉంది. ఓకే, అంతకన్నా ముందు ఇందులో కొంచెం మనం నీళ్లు పోసేసుకుందాం. ఇలా చక్కగా నీళ్లు పోసేసుకున్నాము. నీళ్లు కాస్త వేడయ్యే లోపు ఇలా మన దగ్గర ఒక ప్లేట్ ఉంటుంది కదా, అందరి ఇళ్లలో ఏదో ఒక ఆవిరి ప్లేట్ అయితే ఉంటుంది కాబట్టి అలా ఒక ప్లేట్ తీసేసుకొని దానికి కాస్త నెయ్యో లేకపోతే నూనె రాసుకుంటే కాస్త గ్రీజింగ్ లాగా ఉంటుంది అనమాట. ఓకే, అంటే మనకి డోక్లా ఇందులో వేసుకున్న తర్వాత అంటుకోకుండా వస్తుంది. ఇప్పుడు మనము తయారు చేసుకొని పెట్టుకున్నటువంటి ఈ పిండిని ఈ ప్లేట్లో చక్కగా అమర్చేసుకుందాం. అంటే ఎలా రావాలి, కొంచెం లావుగానే వేసుకోవాలి, డబుల్ దిబ్బ రొట్టె సైజులో వేసుకోవాలన్నమాట. మనకున్న పిండితో మనం ఇంతవరకు చక్కగా వేసేసుకున్నాం. అంటే ఇది మనకేమి ఇంత లావుగా కాకుండా కొంచెం మనకు మీడియం సైజ్ డోక్లాలే వచ్చేస్తాయి. ఇలా చక్కగా మనకు ఎంత లావుగా వీలైతే అంత లావుగా మనము ఈ ప్లేట్లో వేసేసుకున్నాం. ఇప్పుడు ఇలా ఈ ప్లేట్ని ఈ ఆవిరి పాత్రలోకి అమర్చేసుకొని మూత పెట్టేద్దాం. ఇది అయ్యేలోపు మనం మరోవైపు ఏం చేయొచ్చు అంటే పోపు రెడీ చేసుకొని పక్కగా పెట్టేసుకుందాం. అంటే మనకు టైం సేవింగ్ అనమాట. ఇది అయ్యేలోపు పోపు రెడీగా ఉందనుకోండి, చక్కగా పైనుంచి వేసుకోవచ్చు. ఎందుకంటే ఢోక్లాకు ముఖ్యమైనది ఏంటి అంటే పైనుంచి మనం వేసుకునేటువంటి పోపే. అది అలా పంటికి తగులుతూ ఉంటే అసలు సిజల్ టేస్ట్ అనమాట. ఫస్ట్ మనం నూనె వేసేసుకుందాం. నూనె కాస్త వేడెక్కిన తర్వాత సింపుల్గా, అంటే మనం ఎక్కువగా ఏం వేయట్లేదు, మామూలుగా ఆవాలు, జీలకర్ర, నువ్వులు ఇవి మాత్రం ఉపయోగిస్తున్నాం అనమాట. మామూలుగా ఢోక్లాస్ మనం కొన్ని స్వీట్ షాప్స్లో అవి తింటూ ఉంటాం, చాలా బాగుంటుంది. అప్పుడప్పుడు పొట్ట కూడా పాడవుతూ ఉంటుంది ఢోక్లాతో. అందుకే ఏంటి అంటే ఎప్పుడూ చాలా సులభంగా అయిపోయేవి ఇంట్లోనే చేసుకుంటే చాలా బెటర్. ఆయిల్ కాస్త వేడెక్కింది. ముందుగా ఆవాలు, పోపు కొంచెం ఎక్కువగానే చేసుకుందాము, ఎంత వాడతామో చూద్దాం తర్వాత. ప్రస్తుతానికి మాత్రం పోపు కొంచెం ఎక్కువగానే చేసుకొని రెడీగా పెట్టుకుంటున్నాను. ఆ తర్వాత కాస్త జీలకర్ర, ఇది కొంచెం మనకు చిటపటలాడిన తర్వాత కరివేపాకు కూడా వేసుకుందాం. ఇది కూడా మనకు చూస్తారు కదా, ఢోక్లాలో ఎప్పుడు తిన్నా కూడా మనకు చక్కగా అలా కరకరలాడే కరివేపాకు పైన కనిపిస్తూ ఉంటుంది. ఈ స్టవ్ ఆఫ్ చేసేస్తానండి నేను, ఎందుకంటే మనకు ఆల్రెడీ ఆ వేడిని మనం అలాగే ఉంచుకోవాలి. ఎందుకంటే ఢోక్లా అయ్యేదాకా మనకి పోపు మాడిపోకుండా ఉండాలంటే స్టవ్ ఆఫ్ చేసేసుకొని చివరిగా నువ్వులు మళ్ళీ మనకి బయట పడకుండా చిల్లకుండా ఉండడానికి మనం స్టవ్ ఆఫ్ చేసుకొని చివరిగా నువ్వులు వేసేసుకొని ఒకసారి కలిపేసుకుంటున్నాం. ఆ వేడి నువ్వులకు సరిపోతుంది. సో మనకు పోపు కూడా రెడీ అయిపోయిందండి. మరోవైపు చక్కగా డోక్లా కూడా రెడీ అవుతుంది. ఖచ్చితంగా ఒక 5 నిమిషాల సమయం పడుతుంది. మీ అందరి కోసం ఈ చిట్కా. సాధారణంగా కొంతమందికి భోజనం చేసిన వెంటనే శీతల పానీయాలు, అదేనండి కూల్ డ్రింక్స్ తాగే అలవాటు ఎక్కువగా ఉంటుంది. అలా తాగిన వెంటనే వాళ్లకు గొంతు నొప్పి రావడము, ముక్కు బ్లాక్ అయిపోవడము, ఇటువంటి ఇబ్బందులన్నీ ఫేస్ చేస్తూ ఉంటారు. అందుకే సాధ్యమైనంత వరకు అటువంటివన్నీ తగ్గించేసి ఆ కూల్ డ్రింక్లకు బదులుగా మనం పండ్ల రసం కానివ్వండి, మజ్జిగ కానివ్వండి, కొబ్బరి నీళ్లు కానివ్వండి తీసుకున్నట్టయితే ఆరోగ్యానికి ఇంకా మంచిది కదా. ఈ విధంగా ఆలోచించండి. మనం ఇటువైపు డోక్లా ఆవిరి పాత్రలో పెట్టుకున్నాము, మరోవైపు పోపు కూడా రెడీ చేసుకున్నాము. ఇది స్టవ్ ఆఫ్ చేసేసానండి. ఒక 5 to 8 minutes తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసాను. చక్కగా మన డోక్లా కూడా పూర్తి అయిపోయింది. అంటే నేను ఎలా చెక్ చేశాను అంటే మామూలుగా
ఒక స్పూన్తోనో లేకపోతే అలా పెట్టి చూసినప్పుడు మనకి ఆ స్పూన్కో దేనికో ఏ పిండి అంటుకోకూడదు. అలా ఉన్నప్పుడు పూర్తి అయిపోయినట్టు లెక్క. ఇప్పుడు దీన్ని మీ ఇష్టం ఎలా కట్ చేస్తారో చూసుకొని కట్ చేసుకోవచ్చు. దీని ముందుగా ఈ ప్లేట్ని బయటికి తీద్దాం. చక్కగా కావాల్సిన షేప్లో ఇలా కట్ చేసుకోవచ్చు. డోక్లా అంటే సాధారణంగా కొంచెం ఆ డైమండ్ షేప్స్లో వస్తుంది కాబట్టి ఆ రకంగా కట్ చేసుకోవచ్చు. కొంచెం పెద్ద పీసెస్గానే కట్ చేస్తున్నాను. దీన్ని మనం జాగ్రత్తగా ఒక్కొక్కటిగా లిఫ్ట్ చేసుకోవాలి. ముందు ఇలా పైకి లేపేసుకుంటే మనం డిష్ అవుట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఇలా డోక్లాని ఇలా ఒక ప్లేట్లోకి తీసుకున్నాం కదా. ఇప్పుడు అసలు సిసరు స్టెప్ ఏంటి అంటే డోక్లాకు చక్కటి రుచి ఇచ్చేది ఏంటి అంటే నిమ్మరసం. ఇలా నిమ్మరసం పైనుంచి ఇలా ఓవరాల్గా పైనుంచి ఇలా పిండేసుకుందాం. ఆ తర్వాత ఇదిగోండి ఇలా మనం ముందుగా తయారు చేసుకొని పెట్టుకున్నటువంటి పోపు ఏదైతే ఉందో దాన్ని చక్కగా డోక్లా మీద స్ప్రెడ్ చేసేసుకుందాం. ఓకే, ఈ విధంగా మనం చాలా సింపుల్గా ఇంట్లోనే చాలా ఫాస్ట్గా పెసరపప్పు ఢోక్లా తయారు చేసేసుకున్నాం. మరి మీరు తయారు చేసుకోవాలనుకుంటున్నారా? నాకు తెలుసు. కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. పెసరపప్పు ఢోక్లా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న పెసరపప్పు 1 కప్పు, పచ్చిమిరపకాయలు 3, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, బొంబాయి రవ్వ 1 కప్పు, పెరుగు 4 టేబుల్ స్పూన్లు, క్యారెట్ తురుము 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, పసుపు 1/2 టేబుల్ స్పూన్, నూనె 4 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, వంట సోడా 1/2 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1 టేబుల్ స్పూన్, నువ్వులు 1 టేబుల్ స్పూన్, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా. పెసరపప్పు ఢోక్లా తయారు చేసుకునే విధానం: ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పులో పచ్చిమిర్చి, అల్లం ముక్కల్ని వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో నానబెట్టుకున్న పెసరపప్పు మిశ్రమాన్ని, అందులో కాస్త పెరుగు, బొంబాయి రవ్వ, కారం, పసుపు, ఉప్పు, కొత్తిమీర, క్యారెట్ తురుము వేసి కాస్త నీళ్లు పోసి వంట సోడా కూడా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఆవిరి పాత్రలో నీళ్లు పోసి వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఆవిరి ప్లేట్కి కాస్త నూనె రాసుకొని కలిపి పెట్టుకున్న రవ్వ మిశ్రమాన్ని అందులో వేసి ఆవిరి మీద ఉడికించుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడైన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, నువ్వులు వేసి వేగాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత ఉడికించిన ఢోక్లాను కట్ చేసుకుని వాటిపై నుంచి నిమ్మరసం, వేయించుకున్న పోపు వేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన పెసరపప్పు ఢోక్లా రెడీ. చూసారు కదా పెసరపప్పు ఢోక్లా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. సూపర్. ఆహా, చక్కగా కారం కారంగా ఉందండి. మామూలుగా ఢోక్లా పెద్ద కారంగా ఉండదు. అంటే ఇది మనం దీన్ని ఇంట్లో హోమ్ మేడ్ స్టైల్లో చేసుకున్నాం కాబట్టి సో కారం చక్కగా ఉంది. నిమ్మరసం రుచి చాలా బాగా యాడ్ అయింది. అలా పోపులు అంటే నువ్వులు అవన్నీ తగులుతూ అద్భుతంగా ఉందని చెప్పొచ్చు. చాలా చాలా బాగుంది. తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి, మీ పిల్లలు కూడా ఇష్టపడతారు. తర్వాత వంటకి నేను ఏం తయారు చేయబోతున్నాడో తెలుసా? బెండకాయ, ఆలు, పల్లి కారం. ముందుగా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. బెండకాయ, ఆలు, పల్లి కారం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పల్లీలు 1 కప్పు, ఎండుమిరపకాయలు 4, నూనె 4 టేబుల్ స్పూన్లు, బెండకాయ ముక్కలు 1 కప్పు, బంగాళదుంప ముక్కలు 1 కప్పు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, టొమాటో ప్యూరీ 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత. బెండి, ఆలు, పల్లి కారం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి.
అయితే బెండకాయ అంటే కొంతమంది చెప్తారండి, బెండకాయ డికాషన్ అంటే ఏం లేదండి, బెండకాయలు నీళ్ళల్లో బాగా మరిగించి ఆ నీటిని తీసుకున్నట్టయితే జ్వరం వచ్చిన వాళ్లకు చాలా బాగా రెమెడీ లాగా పనిచేస్తున్నట్టు తెలుసా. అంతేకాకుండా ఇందులో ఫైబర్, పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది, వైటమిన్ సి ఎక్కువగా ఉంటుంది, కాబట్టి రోగనిరోధక శక్తి చాలా బాగా మెరుగుపడుతుంది. అంతేకాకుండా ఇది డయాబెటీస్ ఉన్న వాళ్లకు చాలా బాగా పనిచేస్తుంది తెలుసా. అంతేకాకుండా కొంతమందికి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అనేవి తరచూ వస్తూ ఉంటాయి, దానివల్ల ఖచ్చితంగా ఒక యాంటీబయాటిక్ వేసుకోవాల్సిన అవసరం. సో ఇటువంటి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ రాకుండా వచ్చిన వాళ్ళని కూడా ఆ సిమ్టమ్స్ని బాగా తగ్గించేటట్టుగా బెండకాయ చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఓకే, సో ఆ తర్వాత ఇంకా ఓవరాల్గా చెప్పాలంటే మంచి టేస్ట్, మంచి ఎనర్జీ ఉంటుంది, ఒక చక్కటి జిగురు ఉంటుంది, కాబట్టి ఓవరాల్గా మనకు బోన్స్ కానివ్వండి, తర్వాత హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ కానివ్వండి, చాలా చాలా మంచిది. మరి ఈ రోజు మనము ఈ బెండకాయ బంగాళదుంప ఈ రెండింటి కాంబినేషన్లో ఒక పల్లీ కారం తయారు చేసుకోబోతున్నాం. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే స్టవ్ వెలిగించేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని పల్లీలు వేసి ఒక్కసారి వేయించేసుకుందాం. మనకు కాస్త పల్లీలు మనకు వేగిన తర్వాత ఎండుమిరపకాయలు కూడా వేసేసుకోవచ్చు. అంటే పల్లీ కారంలో పల్లీలు అలాగే ఎండుమిరపకాయల కారం ఈ రెండింటి కాంబినేషన్ మనం వేస్తున్నాం అనమాట. అంటే ఈ పొడిని మనం సాధారణంగా ఏ కూరల్లోకైనా కూడా వాడుకోవచ్చు, కాకపోతే ఏంటి అంటే ఇందులో వేసుకుంటే ఈ విధంగా చేసుకుంటే బాగుంటుంది కాంబినేషన్స్. బెండకాయ బంగాళదుంప సాధారణంగా ఎక్కువ మంది ట్రై చెయ్యరు, కానీ చాలా బాగుంటుంది తెలుసా, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే కొంతమందికి గ్యాస్, ఎసిడిటీ వంటి ఇబ్బందులు కూడా ఉంటాయి. సో ఆ గ్యాస్ ఫీలింగ్ని తగ్గించడానికి, ఆ అజీర్తి ఫీలింగ్ తగ్గించడానికి కూడా మనకు చాలా బాగా పనిచేస్తుంది అనమాట. పిల్లలకు కూడా యాక్చువల్గా బెండకాయ కూర అనగానే చాలా ఇష్టపడతారు, ఎందుకంటే బాగుంటుంది. బెండకాయ వేపుడు అనేది ఎప్పుడూ కూడా సూపరే. చూసారా, పల్లీలు లైట్గా వేగిపోయాయి కాబట్టి ఎండుమిరపకాయలు కూడా వేసేసుకుందాం. ఇలా వేయించేసుకున్నాం కాబట్టి ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా చక్కగా వేయించేసుకున్నాం కదా, ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టేసుకుందాము. కాసేపు అయిన తర్వాత పొడిగా తయారు చేసుకుందాం. మనం కాస్త నూనె వేసేసుకుందాం. మనకి బాండి వేడిగానే ఉంది కాబట్టి నూనె కూడా వేడైపోయింది. ముందుగా బెండకాయ ముక్కల్ని ఈ విధంగా కట్ చేసుకున్నాం, వాటిని మనం నూనెలో లైట్గా వేయించేసుకుందాం. అంటే కొంచెం మనకు లైట్గా రంగు మారేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది అన్నమాట. సో బేసిక్గా ఏంటంటే మనం బగారా బెంగన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ వంకాయలు వేయించేసుకొని పక్కన పెట్టేసుకుంటాం కదా, అలాగే ఈ బేండి మసాలా చేసేటప్పుడు కూడా మనం బెండకాయలు ముందుగానే వేయించుకుంటాము. సేమ్ అదే ప్రాసెస్లో చేసుకోవాలి. ఇలా చక్కగా వేయించేసుకొని ఇదే బౌల్లోకి తీసేసుకుందాం. చూసారా, ఇలా లైట్గా మగ్గింది. ఇలా బెండకాయలు వేగిపోయాయి కదండి, ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాం. అదే బౌల్లోకి తీసేసుకుంటే ఇంకా ఈజీగా ఉంటుంది మనకి. ఇప్పుడు ఇదే బాండీలో మనం బంగాళదుంపల్ని కూడా వేసుకుందాం. ఇది కూడా ఒకసారి మనకు లైట్గా వేయించేసుకొని అదే బౌల్లోకి తీసేసుకోవచ్చు. ఈ బంగాళదుంపలు వేగేలోపు మనము వేయించుకొని పెట్టుకున్నటువంటి పల్లీలు, ఎండుమిరపకాయలు ఏవైతే ఉన్నాయో దీన్ని నేను పొడిగా సిద్ధం చేసుకొని తీసుకొస్తాను. ఓకేనా, ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు. ఇలా చక్కగా పల్లీలు అలాగే ఎండుమిరపకాయలు మనం వేయించేసుకున్నాం కదా, అది కాస్త చల్లారిన తర్వాత పొడిగా సిద్ధం చేసుకున్నాము. ఇది పక్కన పెట్టేద్దాం, లాస్ట్లో వేసుకోవాలి. ఈలోపు మన బంగాళదుంపలు కూడా చక్కగా వేగిపోయాయి చూసారా. ఇది కూడా మనము ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా చక్కగా ముందు బంగాళదుంపలు అలాగే బెండకాయలు వేయించేసుకున్నాం కాబట్టి మిగతా ప్రాసెస్ చాలా ఈజీగా అయిపోతుంది అన్నమాట. ముందుగా కాస్త నూనె ఇదే బాండీలో, ఆ తర్వాత మనం మెల్లగా పోపు వేసుకుంటూ వెళ్ళొచ్చు అన్నమాట. ముందుగా ఆవాలు,
మన మెయిన్ ప్రాసెస్ ముందు అయిపోయింది కాబట్టి ఇంకా నెక్స్ట్ డైరెక్ట్గా కూర ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు. ఆవాలు కాస్త చిటపటలాడిన తర్వాత కాస్త జీలకర్ర, కొంచెం పసుపు, కొంచెం ఇంగువ, ఇవన్నీ వేసుకొని ఒక్కసారి కలిపేసుకుందాం. ఆ తర్వాత ఇందులో కాస్త టొమాటో ప్యూరీ వేసుకుందాం. మనం ముందుగానే టొమాటో ప్యూరీ రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఆ ప్యూరీ వేసేసుకుందాం. టొమాటో ప్యూరీ వేసుకొని ఒక్కసారి మనం ఇలా కలిపేసుకున్నాక ఇందులో కావాల్సిన స్పైసెస్ మనం చక్కగా ఇలా టొమాటో ప్యూరీ ఉడుకుతున్నప్పుడు మనం వేసేసుకోవచ్చు. అందులో జీలకర్ర పొడి, ఈ రెండు వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. చాలా చాలా బాగుంది. సో ఇంతవరకు మనం ఉప్పు వేసుకోలేదండి, ఉప్పు వేసేసుకుందాం. ఇది ఒక్కసారి మనకి ఒక నిమిషం అలా ఉన్న తర్వాత మన కూరకు అసలు సిసలు కారం ఏంటి అంటే మన పల్లీ కారం అని చెప్పాం కదా. సో అలా మనం ముందుగానే రెడీ చేసుకొని పెట్టుకున్నటువంటి పల్లీలు, ఎండుమిరపకాయల పొడి ఏదైతే ఉందో అది కూడా మనం చివరిలో వేసుకొని ఒక 2 నిమిషాల పాటు బాగా మగ్గిచ్చేసుకోవాలన్నమాట. మొత్తం వేసేస్తున్నానండి, టోటల్లీ కప్ అంతా వేసేస్తున్నాను. ఇక్కడ మనం కొంచెం నీళ్ళు యాడ్ చేసుకోవచ్చు. మనకు ఉడికే ప్రాసెస్ కూడా కొంచెం త్వరగా అవుతుందన్నమాట. ఎక్కువ నీళ్ళు పోయాల్సిన అవసరం లేదండి, కొంచెం పోస్తే సరిపోతుంది. ఎందుకంటే మనకు బెండకాయలు ఆల్రెడీ మనం ఉడికిచ్చేసుకున్నాం లైట్గా, ఎక్కువ టైం కూడా పట్టదు. చివరిగా అలా చక్కగా కరివేపాకు వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఇలా వదిలేద్దామండి. సో అప్పుడు గుమగుమలాడే బెండి ఆలు పల్లి కారం తయారైపోయినట్టే ఆల్మోస్ట్. మీ అందరి కోసం ఈ చిట్కా. సాధారణంగా కొబ్బరి ముక్కలు ఒక 2-3 రోజుల తర్వాత త్వరగా అలా వడలిపోవడము, తాజాదనం తగ్గిపోవడము, వాసన రావడము స్టార్ట్ అవుతాయి. అలా కాకుండా ఉండాలి అంటే కొబ్బరి ముక్కలకు కాస్త నిమ్మరసం రాసేసి ఆ తర్వాత డబ్బాలో పెట్టేసేయండి. అప్పుడు కొబ్బరి ముక్కలు చాలా రోజుల వరకు తాజాగా ఉంటాయి. ఈ చిట్కా అందరికీ అవసరం కాబట్టి తప్పకుండా ప్రయత్నించండి. మనం చక్కగా బెండకాయల్ని అలాగే బంగాళదుంపల్ని వేసేసి చక్కగా పల్లి పొడి కూడా వేసేసుకొని ఉడికిచ్చేసాము. ఇక చివరిగా కాస్త కొత్తిమీర వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. ఆహా, చూడ్డానికైతే ఎంత టెంప్టింగ్గా ఉందో అసలు. మన సర్వింగ్ ప్లేటు అలాగే మన బౌల్ కూడా రెడీగా ఉంది కాబట్టి సర్వ్ చేసేసుకుందాం. మనకు బెండకాయల రంగు కూడా అలాగే ఉంది, చూసారా? చాలా హాయిగా ఉంది. రంగు మారకుండా, నల్లగా అయిపోకుండా దాని ఒరిజినల్ రంగు అలాగే ఉంది. చూసారా, ఇలా చక్కగా గుమగుమలాడే బెండి ఆలు పల్లి కారం తయారు చేసేసాను మీకోసమే. మరి మీరు నేర్చుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. బెండకాయ ఆలు పల్లి కారం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పల్లీలు 1 కప్పు, ఎండుమిరపకాయలు 4, నూనె 4 టేబుల్ స్పూన్లు, బెండకాయ ముక్కలు 1 కప్పు, బంగాళదుంప ముక్కలు 1 కప్పు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, టొమాటో ప్యూరీ 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత. బెండకాయ ఆలు పల్లి కారం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో పల్లీలు, ఎండుమిరపకాయలు వేసి వేయించుకుని ఒక బౌల్లోకి తీసుకుని పొడిగా సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో కాస్త నూనె వేసి బెండకాయ ముక్కలు వేసి వేయించి అదే బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో బంగాళదుంప ముక్కల్ని కూడా వేసి వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అందులో మరి కాస్త నూనె వేసి కొంచెం ఆవాలు, జీలకర్ర, పసుపు, ఇంగువ, టొమాటో ప్యూరీ, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి కాస్త వేయించుకున్న తర్వాత ముందుగా వేయించుకున్న బెండకాయల్ని అలాగే బంగాళదుంప ముక్కల్ని కూడా వేసి కొంచెం ఉప్పు వేసుకుని ముందుగా పొడిగా తయారు చేసుకున్న పల్లీలు, ఎండుమిరపకాయల మిశ్రమాన్ని కూడా వేసి కాస్త నీళ్లు పోసి కరివేపాకు వేసి బాగా కలిపి మగ్గించుకోవాలి. చివరిగా కాస్త కొత్తిమీరని వేసి కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే బెండకాయ ఆలు పల్లీ కారం రెడీ.
చూసారు కదా బెండి ఆలు పల్లి కారం ఎలా తయారు చేసుకోవాలో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. పల్లీలు బేసిక్గా అందులో ఎంత కారం జోడించినా కూడా ఒక చిరు తీపి వస్తుంది. అంటే ఒక చిరు కమ్మదనం, తీపి కాదు కమ్మదనం వస్తుంది. అలా మన పల్లీల కారానికి అద్భుతమైన టేస్ట్ వచ్చేసిందండి. తప్పకుండా అంటే బెండకాయ బంగాళదుంప ఇంత బాగుంటుంది కాంబినేషన్ అని మాత్రం నాకు తెలియదు. ఇది అలా చక్కగా మనకు రోటీలోకి బాగుంటుంది, అన్నంలోకి బాగుంటుంది, ఇది పులావ్లో కూడా బాగుంటుంది. 100% తప్పకుండా ప్రయత్నించండి. చూసారు కదా ఇవాళ అమృతంలో నేను పరిచయం చేసిన ఈ 2 వంటకాలు. రేపటి అమృతంలో మరో 2 వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.